ప్రస్తుతం మనతో పాటు వర్షిణి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు వర్షిణి కూడా రావడం అనేది జరిగింది. సో నిజంగా ఆయన మాయమాటలు చెప్పే తీసుకోబోయాడా? వర్షిణి ఉండేసి మా బతుకు మమ్మల్ని బతకనియండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది కదా. వర్షిణి మామూలు వశీకరణ ఇదిలా ఉంది, ఆయన టాప్ లో ఉందండి. ఇప్పటికి ఆయన టాప్ లో ఉంది. అయితే నేను తెలంగాణ పోలీస్ యాజమాన్యం మహిళా సంక్షేమ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, ఆ పోలీసు సమస్యలోనే నా బిడ్డ ఆల్రెడీ గుంటూరు, ఏపీలో గుంటూరులో మానస హాస్పిటల్ నుంచి మానసికంగా ఆ పిల్లకి ట్రీట్మెంట్ తీసుకునే టైంలో తీసుకెళ్లాడు. ఇప్పుడు మనకు పోలీస్ సమక్షంలో, సంక్షేమ సమక్షంలో ఆ బిడ్డకి సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి మాకు అప్పచెప్తే బాగుంటుందని మేము వేడుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటారు, ఒకవేళ వర్షిణి మీతో పాటు వస్తుంటే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం సార్, ఉన్నారా? ఉన్నాం. మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నాం మరి వర్షిణి? అసలు తెలియదని ఆ పిల్లల్ని కావాలా మేము. అంటే వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి మీకు ఫోన్ చేసిందా? మేమే ఫోన్ చేసాం, ఏంటమ్మా తల్లి ఇలా చేసావు, బీటెక్ చదువుతున్నాను, ఎక్కడ సాఫ్ట్వేర్ చేసుకున్నా గానీ నెలకు 34,000 వస్తాయి నీకు అని చెప్పి అంటే, నాన్న నీకు ఆరోగ్యం బాగోదు, అమ్మకు ఆరోగ్యం బాగోదు, నేను మిమ్మల్ని చంపుకోనా, నేను రాకపోతే మీ మీద చేతబడి చేస్తా అన్నాడు, చేతబడి చేసి మిమ్మల్ని చంపేస్తా అన్నాడు. అందుకని చెప్పింది. అంటే అమ్మ నా మమ్మల్ని చచ్చిపోతే ఏమైందిరా, నా జీవితం ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, నువ్వు ఎదుగు వయసు చిన్నపిల్లవి, నువ్వు అన్నయ్య ఉంటే చాలు అని చెప్పి నేను అన్నా. మీ యొక్క శ్రేయస్ కోసం, మీ యొక్క ప్రాణ రక్షణ కోసం నేను ఈ విధంగా రావాల్సి వచ్చింది అని వచ్చిన కొత్తలో. అందుకని మా తర్వాత మళ్ళీ పోల్ కాంట్రాక్ట్స్ లేవు, అంతే. వెళ్ళిన 3 రోజులు మాట్లాడింది. చేతబడి నా కుటుంబం మీద, నా భార్య మీద, నా భార్యకు చెప్తాను. లాయర్ దగ్గర మాత్రం ధన్యవాదాలండి. నా ఉంగరం తీసుకెళ్ళారండి. నా అత్తగారు పెళ్లి పెట్టిన అత్తగారికి ఉంగరం పెడతా బాగా, నా ఉంగరము 45,000 రూపాయలు నా డబ్బులు తీసుకెళ్ళాడు. ఒక్క రూపాయి నాకు ఇవ్వాల. కాళ్ళు అడిగి కూడా మాట అనుకుని కాళ్ళు అడిగి ఆ కాళ్ళు అడిగి నీళ్లు తల చాలుకుంది మా ఆవిడ. ఏది ఒక మాట అవరి మాట అనే దైవభక్తితో లాస్ట్ నాకే 45,000 రూపాయలు క్యాష్, ఒక 30 సంవత్సరం ఉంగరం. వర్షిణి చిన్నప్పటి నుంచి ఎట్లుండే అండి, చదువులో కావచ్చు, యాక్టివ్ ఉండేది, ర్యాంక్ చేసి కూడా ఏ గ్రేడ్ ర్యాంక్ చదివేది, మార్క్స్ అయ్యి ఆ పిల్ల సర్టిఫికేట్ తెలిసింది మీకు. ఇప్పుడు వీడియో చదువుతుంది. అయితే ఈ ట్రావెల్ కూడా పోయింది, అనుకోలేదండి. చాలా ఉన్నత స్థానంలో ఒక సాఫ్ట్వేర్ చూస్తాం అనుకున్నాం, ఆ పిల్లని ఒక సాఫ్ట్వేర్ చూస్తాం అనుకున్నాం. మోసం చేస్తాం, తల్లిదండ్రుల మీద సేదపడి చేస్తాను భయంతో ఆ పిల్లలకి అవ్వడమే, ఎవరి మీద ప్రేమ లేదు వాస్తవంగా. ఒక వెళ్ళినాక వశీకరణతో ఏమో చేసాడు. మొన్న అన్నది కానీ మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము, మేము అక్కడనే బతుకుతామని చెప్పేసి. అదే వశీకరణ మైకంలో ఉండి, వశీకరణ ట్యాప్ లో మైకంలో ఉండి ఆ పిల్ల అలా మాట్లాడింది. మీతో పాటు అప్పుడు 3 రోజులు ఉన్నది కదా, అప్పుడు ఏం చెప్పలేదా, మీరు ఏం మార్చడానికి ప్రయత్నించలేదా? అసలు ఆవిడని కొట్టానండి. కొడితే ఇక్కడ పెద్ద గాయం ఉండి మస్తులు చూడండి చేతి మీద, నా ప్రాయ ముక్కతో కొడితే బ్లడ్ కాగింది. బ్లడ్ కాగితే నా లింగి క్లాత్ చించేసి కట్టుకొచ్చారు. పైన వాడికి ఇష్టపడాలి. ఇప్పుడు నేను వృషి తల్లిదండ్రులుగా మేము పడే బాధ మరో తల్లిదండ్రులు పడకూడదు, మరో ఆడపిల్ల మోసం కాదు, వాడిని శిక్ష జైల్లో శిక్ష చేయాలి. అదే విధంగా వాడు రాజన్న ఆడపిల్ల మాకు ఎలా కూడా మోసం చేస్తున్నారు. జోగిని వీళ్ళందరికీ చేస్తున్నారా అమ్మా, మీ ఎంబడి ఎవరన్నా ఇదంతా చేస్తున్నారా? మా వెనక మాకు CCTV బానే గారు, నెంబర్ 1 టీవీ ఇచ్చేవాళ్ళు ఏ రోజు గారు రోజు ఉదయం సాయంకాలం రోజు ఫోన్ చేసి, బాబాయ్ ఆరోగ్యం ఎలా ఉంది, తిన్నారా, వండుకున్నారా, బిందిగా ఎట్లా ఉంది, అమ్మాయి గురించి బాగుపడకండి, మీకు వచ్చేసి మీరు ముందు తిరిగి చావట్లు వేసుకోండి అని చెప్పి ఏ రోజు కనుక్కోవడం. అక్కడ మంగళగిరి డివిజన్లో ఈ న్యూస్ రిపోర్ట్స్ మొత్తాన్ని కూడా పోగు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో జర్నలిస్ట్ తరఫున ఒక FIR బుక్ చేయడం,
మా దగ్గర కూడా వ్యాపారి బుక్ ఉందండి మా మంగళూరులో. ఆవిడ శ్రీనివాస్ అబ్బాయి శ్రీనివాస్ గారు 2 వ్యాపారాలు ఉన్నాయి. జర్నలిస్ట్ వ్యాపారం ఒకటి ఉంది, మా వ్యాపారం ఒకటి ఉంది. సో ఓకే అండి. సో మొత్తానికి వాళ్ళు ఏమంటున్నారంటే చిన్నప్పటి నుంచి ఒకరి చాలా యాక్టివ్గా ఉండే వశీకరణాలు చేసి మా వర్షిని తీసుకెళ్లారు, మా వర్షిని మాకు కావాలి, ఆయనకు శిక్ష పడాలని చెప్పేసి కూడా వర్షిని తండ్రి చెప్తున్నటువంటి మాట.